మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి చిక్కుకున్నారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ మాధురి మద్యం పార్టీ నిర్వహించారు. మోయినాబాద్ లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్ పైన దాడులు చేసిన రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు 10 మద్యం బాటిళ్లు హుక్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీ జరిగిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటు 29 మంది ఉన్నారు. పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ది పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మొయినాబాద్ లో ఉన్నటువంటి పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఎస్ఓటీ పోలీసులు ఈ ఫామ్ హౌస్ పైన దాడులు చేశారు. మొత్తం 10 మద్యం బాటిళ్లు హుక్కాని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీ టైంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురితో పాటు మొత్తం 29 మంది కూడా ఉన్నారు. అలానే పార్టీ ఆర్గనైజ్ చేసిన పార్థసారథి, ఫామ్ హౌస్ యజమాని సుభాష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి దువ్వాడ దంపతులకు సంబంధించిన 15 రోజు సెలబ్రేషన్స్ జరుగుతున్న స్టేజ్. కానీ ఈ పార్టీకి సంబంధించి లిక్కర్ పర్మిషన్ లేకపోవడంతో ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం ఆధారంతో కూడా రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ పార్టీలో ఇటు దువ్వాడ దంపతులతో పాటు మరొక 27 మంది ఉన్నట్లుగా మనకైతే సమాచారం. ఇందుకు సంబంధించి ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరగడంతో పోలీసులు అటు లిక్కర్ యాక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఇక ముఖ్యంగా ఈ పార్టీ ఫామ్ హౌస్ లో పార్టీ ఆర్గనైజ్ చేసిన పార్థసారథితో పాటు ఫామ్ హౌస్ ఓనర్ సుభాష్ మీద కేసు నమోదు చేశారు. ఇక విదేశీ కంపెనీలకు విదేశీ చెందిన పలు మద్యం బాటిల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ చేయడంతో పక్కా సమాచారం అందుకున్న రాజధాని పోలీసులు ఈ రైడ్ చేసినట్టు చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇటు ఆర్గనైజర్ తో పాటు ఓనర్ మీద కేసు నమోదైంది. అయితే ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి? అంటే పార్టీని ఆర్గనైజర్స్ చేసినటువంటి పార్థసారథి ఈ మొత్తం పర్మిషన్స్ అవి తీసుకోలేదని మనం భావించవచ్చా? వాస్తవానికి నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న పార్టీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 1, 2, 3 మించిన ఎక్కువ మద్యం బాటిల్ అంటే కూడా స్థానిక ఎక్స్చేంజ్ నుంచి కూడా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ రీసెంట్ గా ఇటీవల కాలంలో మొయినాబాద్ తో పాటు చేవెళ్ల వంటి పరిసర ప్రాంతాల్లో కొత్త ఇలాంటి లిక్కర్ కండిషన్ ఎక్కువగా సాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఎక్సైజ్ పోలీసులు కూడా ఆకస్మిక దాడులు చేసిన పరిస్థితి. కానీ ఈ దువ్వాడ దంపతులకు సంబంధించిన బర్త్డే పార్టీలో కూడా ఆర్గనైజర్ లిక్కర్ సంబంధించిన ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోకపోవడంతో పక్కా సమాచారంతో రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫామ్ హౌస్ లో దువ్వాడ దంపతులు పార్టీ బర్త్డే పార్టీని ఏర్పాటు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఆరోగ్యం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అతడు నిర్లక్ష్యం కారణంగానే ఈ పర్మిషన్ తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. సుమారుగా ఈ పార్టీలో 29 మంది ఇద్దరు దువ్వాడ దంపతులతో పాటు మొత్తం 29 మంది ఉన్నట్లుగా ప్రస్తుతానికి అయితే ఇద్దరి మీద కేసు నమోదైంది. గతంలో కూడా ఈ తరహా లిక్కర్ పర్మిషన్ లేకుండా ఫామ్ హౌస్లలో పార్టీ చేస్తున్న సందర్భాల్లో కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. రైట్ కిరణ్. సో మొయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్ లోపల దువ్వాడ శ్రీనివాస్ అలానే మాధురి ఇచ్చిన బర్త్డే వేడుకలకు సంబంధించిన విజువల్స్ మనం 10TV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి
ఈ బర్త్డే పార్టీ వేడుకల్లో మొత్తం 29 మంది పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికీ ఈవెంట్ మేనేజర్ ఎవరైతే పార్థసారథి ఉన్నారో, అలానే పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ 10 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే హుక్కాని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ వేడుకలు, అదేవిధంగా మద్యము హుక్కాకి సంబంధించి వీరు వినియోగించడం పైన ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి వీటన్నిటిని కూడా సేకరించడం జరిగింది. వీరిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.